పరిపంచులపై పడగను తిప్పిన అఖండ జయ ఖడ్గాహికి జై, అఖండ జయ ఖడ్గాహికి జై. వీర రక్తమును ఉడికెత్తించే విద్యానగర పతాకకు జై, విద్యానగర పతాకకు జై. జై 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 జై. అయ్యా, ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విద్యారణ్య స్వాముల వారు నిర్మించిన మహానగరమిది. దీని గాథ మహావిచిత్రం. వినిన వారెల్లా వీరులు కాగలరయ్యా, వీరులు కాగలరు. ఎలాగయ్యా, ఎలా? ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. తరిగిన అతి మహిమ గల గడ్డ మీద మరి విజయమందినది విజయనగరము, విజయమందినది విజయనగరము. ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుతూ రాజ్యం చేశారయ్యా. చివరికి తుళువనరసరాయలు రాజ్యానికి వచ్చాడు. వారికి నృసింహరాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా. ముగ్గురు కుమారులు కలిగారన్నమాట. అవును. వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా? కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు. ఏం చేశారయ్యా, ఏం చేశారు? మహామంత్రి తిమ్మరుసు వారు తంధానో తాని తంధన, మహామంత్రి తిమ్మరుసు వారు తంధానో తాని తంధన, తన కన్న కుమారుని కన్న మిన్నన, తంధానో తాని తందన, అన్ని విద్యలను తీర్చిదిద్దు తంధానో తాని తందన, కృష్ణరాయలనే ఆదరించిది, తంధానో తాని తందన, కృష్ణరాయలనే ఆదరించిది, తంధానో తాని తందన తగిట చంతరిత. అలా ఉండగా నరసరాయల వారు కాలం చేసి వీర నృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయినారు. అయ్యయ్యో. అదను కనిపెట్టి కళింగ గజపతి మనపై దాడులు నడిపాడు. అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి కొట్టినారు. కానీ నాయన అయ్యా, దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన. ఏం జరిగింది నాయన, ఏం జరిగింది? నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెను, అయ్యయ్యో. నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెను, ఏమి దారుణము చేసిపోయెను. మరి భయంకరుడు ధర్మరక్షకుడు కృష్ణరాయలు మాయమాయనే. రాజక స్థితిలో గజపతులే కాక మేచ్చులు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు. ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవును, ఏ విధంగానయ్యా, ఏ విధంగా? దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా, ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా, దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ప్రతి పౌరుడును కృష్ణరాయలే, ప్రతి పౌరుడును కృష్ణరాయలే, వీరతోరమును ధరింపరే, వీరతోరమును ధరింపరే. విన్నారుగా విజయనగర పౌరులు, మరి ఉన్నారా ఎవరు గాని వీరులు? ఈ రాజ్యలక్ష్మిని మీ సోదరీమణులను రక్షించే వీరులు. వీడు కాదు, వీడు వీరుడు, వీరుడు ఆ పేరు కొడతా. వీడు జమామల్లు కుశపేంద్ర పొత్తు. నీ ఉచ్చారణ పాడుగాను వృషభేంద్ర పాత్రుడువా? పేరుకు తగ్గట్టు ఎద్దులాగే ఉన్నావు. ఇన్ని ఎద్దు, ఇన్ని తున్నా, హిట్టా కొడితే ముద్దా ముద్దా. ఎద్దులతో పోట్లాడేవాడివా? వీడు కొట్టు కొట్టు రా.
సోదరి, యావదాంధ్ర స్త్రీ జాతికి ఇదే మా రక్ష. ఇక మీకే భయం అక్కర్లేదు. బుడత కీచులు, మ్లేచ్చులు, కళింగులు ఎవరి పీడ మీకుండదు. ఎవడు వీడు? వీడిని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఆగండి. క్షమించాలి అమాత్యులు. ఈ కళింగుడు పశువులా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా చేయవలసి వచ్చింది. ఏమైనా ప్రజలిలా స్వతంత్రిస్తే ప్రభుత్వం సహించదు. మీరు మా వెంట రావాలి. ఆజ్ఞ. వీడిని ఇలాగే ఈడ్చుకు వెళ్ళి ఓడ్రంలో వదిలిపెట్టండి. కందోళి, ఇక నీవెక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఆ వేషం తీసివేసి కోటలోనే ఉండు. వెళ్ళు. కటాక్షించి కాస్త కూర్చోండి అప్పాజీ. నా కాళ్ళు నొచ్చుతున్నాయి. రాయల వారు ఈ వృద్ధునితో చెలగాటమాడుతున్నారు. క్షమించండి అప్పాజీ, మీ కోపం నిజమనుకోలేదు. కానీ నేను ఈ అజ్ఞాతవాసం భరించలేను. ఏమి భరించినా కొద్ది రోజులు మాత్రమేనని నా మనవి. ప్రజలందరూ మన వైపుకు ముగ్గి రావాలి. అప్పాజీ, మీరెప్పుడూ ఇంతే అతి జాగ్రత్తకు పోయి ఆరాటపడుతూ ఉంటారు. నాకు తెలుసు, నా కోసం ప్రజలందరూ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రాయా, అప్పుడే ఇంత ధైర్యం అయితే ప్రమాదమేనే. నిన్నెలా రక్షించుకునేది? ఇలా రావాలి. నేలమాళిగలో బంధిస్తాను. అప్పాజీ, ఉండండి అప్పాజీ. ఈ విజయనగర సామ్రాజ్యానికి మీ హృదయమే వజ్ర సింహాసనం. నన్ను అక్కడ శాశ్వతంగా బంధించారు. ఇక నాకే భయం లేదు అప్పాజీ. కానీ రాయా, ఏమిటిది? ఎందుకు విచారం? అప్పాజీ, మా అన్నగారి ఆజ్ఞానుసారం నన్ను హత్య చేసిన పరమ కిరాతకులని ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారు. ఈ అప్రతిష్టతో ఎన్నాళ్ళు మీకు ఈ అవస్థ? అవస్థ ఏముంది? నా